మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ డీసీపీ కాజల్ గారు ఉన్నారు. కాజల్ గారితో ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. సో ఈ రోజు నుంచి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వస్తుంది కాబట్టి సో మొదటి రోజు ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. సో మనకి ఈ ఎఫెక్ట్ పంజాగుట్ట పడుతుంది, అమీర్పేట సైడ్ పడుతుంది, సో అదేవిధంగా మాదాపూర్ సైడ్ కూడా పడుతుంది. సో రానున్న రోజులలో ఎలా సులభతరం చేస్తారు, సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, ఏంటి వాహనదారులకు మీరు ఆల్రెడీ సూచన చేశారు, ట్రయల్ రన్ కూడా చేశారు. మొదటి రోజు ఏ విధంగా ఉంది మేడం? ఓకే, ఈరోజు ట్యూస్డే రోజు కాబట్టి చాలా హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది. అండ్ మన వన్ వేకి ఫస్ట్ డే కాబట్టి ఈరోజు చాలా కన్ఫ్యూషన్ కూడా జనాలకి ఉంటుంది. బట్ రేపటి నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇది 5%, 10% కొన్ని ప్రతిరోజు అట్లానే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, జనాలకి కూడా అలవాటు అవుతుంది. తర్వాత మళ్ళీ మన సైడ్ నుంచి ఇది అపీల్ చేసేస్తాం దట్ ఫీల్డ్లో మన సైనేజెస్ చూడాలి, మన సోషల్ మీడియా అడ్వైజరీస్, న్యూస్ పేపర్ అడ్వైజరీస్ ఇవన్నీ చూసి జనాలు వాళ్ళ ఇది రూట్ ప్లాన్ చేస్తే, వాళ్ళ కమ్యూట్ ప్లాన్ చేస్తే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ దెమ్. సో అది మన అపీల్ వాళ్ళ సైడ్ నుంచి. ఓకే, ఈ వన్ వే ఈ రోజు నుంచి అమల్లో ఉంది కాబట్టి కొన్ని షార్ట్ కట్స్లో వాహనదారులు వస్తే సులువు అవుతుందని కూడా అంటున్నారు కాబట్టి సో మీరు ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందా? అక్కడక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేశారా? ఎలా ఏర్పాటు చేశారు ఏంటి? ఇది అఫెక్టెడ్ కనెక్టింగ్ రోడ్స్, అప్రోచ్ రోడ్స్ అది కూడా అఫెక్ట్ అవుతున్నాయి. అది మనము ఎక్స్పెక్ట్ చేశాము, అది మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ స్ట్రెంథెండ్ అక్కడ కూడా ఇది ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేసేసాము. ఇంకా ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడెక్కడ ఇంకా సైనేజెస్ కావాలా, ఏమైనా ఇంకా డిప్లాయ్మెంట్ చేంజెస్ కావాలా, బ్యారికేడింగ్ చేంజెస్, అట్లానే రేపటి నుంచి ఇది చేంజెస్ కూడా ఇంప్లిమెంట్ చేసేస్తాం. అక్కడక్కడ కొంత యూటర్న్ చేసుకునే దగ్గర మళ్ళొకసారి ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తున్నారు. సో అవి కూడా మీరు పరిశీలించి ఆ నిర్ణయం కూడా తీసుకుంటారా? ఇది అన్ని యూటర్న్ ప్లేసెస్ ఇప్పుడు అరౌండ్ కేబీఆర్ ఏం యూటర్న్ అలౌడ్ లేదు. సో ఇది కోసం మనము చాలా బోర్డ్స్ కూడా, సైనేజ్ బోర్డ్స్ కూడా పెట్టాము. సో ఇది అన్ని యూటర్న్స్కి ఇది ఇంకా మీడియన్ కట్ చేసేసి మనము లేన్ చేంజింగ్ ప్లేసెస్ లాగా ప్రిపేర్ చేశాము. అక్కడ ప్రాపర్ పెద్ద సైనేజెస్ కూడా పెట్టాము. సో ఇది జనాల సైడ్ నుంచి వాళ్ళు ఇది లేన్ చేంజర్ ప్లేసెస్ అప్రోచ్ ముందునే ఇది ప్రాపర్గా సైనేజెస్ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది దట్ ఇది లెఫ్ట్ లేన్ సైడ్లో వెళ్ళాలి, రైట్ లేన్ సైడ్లో వెళ్ళాలి. సో ఇది సైనేజెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో జనాల సైడ్ నుంచి మనది ఇదే అపీల్ దట్ ప్రాపర్గా అది చూసి డిసిషన్ తీసుకోవాలి. స్లోగా వెళ్తే పర్వాలేదు, బట్ కరెక్ట్ వెళ్ళాలి. వాహనదారుల కోసం ఒక సూచన చేయండి. వాహనాలు ఎట్నుంచి వస్తాయి, ఎట్నుంచి వెళ్ళాలి అనేది ఒకసారి ఎలా చెప్తారు? ఎస్ సార్, ఇది కేబీఆర్ చుట్టుపక్కలనే ఇప్పుడు వన్ వే కాబట్టి అన్ని ప్లేసెస్లో, అన్ని ఇంపార్టెంట్ ఆల్ జంక్షన్స్లో ఇది జస్ట్ లెఫ్ట్ టర్న్ అలౌడ్ ఉంటుంది. ఎక్కడైనా ఇది రైట్ టర్న్ అలౌడ్ లేదు. తర్వాత నో యూ టర్న్స్ ఆర్ అలౌడ్. ఇది ఎగ్జాంపుల్ ప్రకారంగా ఇది పంజాగుట్ట నుంచి వచ్చిన వాళ్ళు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళాలి. వాళ్ళకి ఇది ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకొని తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, బీవీబీ 45 జంక్షన్ అక్కడి నుంచి తిరిగి ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రావాలి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎలా వెళ్ళాలి? ఓకే, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వచ్చిన వాహనాలు మేజర్గా ఇది పంజాగుట్ట వెళ్తున్నారు. సో పంజాగుట్ట డైరెక్ట్ వాళ్ళు ఇక్కడ మన ఎన్టీఆర్ భవన్ వచ్చి లెఫ్ట్ తీసుకొని ఫ్రీ లెఫ్ట్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి పంజాగుట్ట వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇది 45 అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇఫ్ దే వాంట్ గో టు ఫిల్మ్ నగర్ ఆర్ క్యాన్సర్ హాస్పిటల్, సో వాళ్ళ సైడ్ వాళ్ళకి మనకి అపీల్ ఏంటి అంటే దట్ ఇది చెక్ పోస్ట్ నుంచి రైట్ లేన్లో రావాలి. రైట్ లేన్లో వచ్చి లేన్ 2లో స్ట్రైట్గా వెళ్ళిపోయి లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళాలి. సో ఇది మన స్టడీ సర్కిల్ లేన్ చేంజర్ నుంచి లెఫ్ట్లో వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళాలి. మేడం, ఈ యొక్క వన్ వే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఉదయం సమయంలో మనకి చాలా ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆఫీసు పని వేళలు ముగించుకొని అందరూ కూడా ఇంటికి వెళ్తుంటారు. సో ఇప్పుడు కూడా కొంత ఉంటుంది ట్రాఫిక్. సో ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? సో ఎలాంటి మీరు ఎంతమంది టీం పనిచేస్తున్నారు ఈ ట్రాఫిక్ సంబంధించి? ఇప్పుడు ఈవినింగ్ టైం ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం మాదాపూర్, తర్వాత ఇది కేబుల్ బ్రిడ్జ్, హైటెక్ సిటీ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి రూట్లో మేజర్ చేంజెస్ ఏం లేవు. ఇది మాదాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఆర్ గోయింగ్ టు పంజాగుట్ట, ఇది చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సిమిలర్లీ ఇది కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చిన వాళ్ళు 45 జంక్షన్ వచ్చి లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్, అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్ అండ్ స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇదే లేన్ కోసం కొంచెం అలర్ట్గా ఉండాలి దట్ లెఫ్ట్ లేన్, రైట్ లేన్, లేన్ 1 and 2 మధ్యలో లేన్ చేంజెస్ ఉన్నాయి. సో ఇది దూరంగా జర్నీ ఉంటే ప్రెఫరబుల్లీ టేక్ లేన్ 2.
జస్ట్ బిఫోర్ ద ఎగ్జిట్ జంక్షన్ టేక్ అ లేన్ చేంజర్. సో అందరూ ఇట్లానే ఫాలో చేస్తే ఇది మూవ్మెంట్ చాలా స్మూత్గా అవుతుంది. ట్రాఫిక్ సిబ్బందితో పాటుగా అదనపు సిబ్బందిని కూడా మీరు ఇక్కడ వన్ వే ఈరోజు అమల్లో ఉంది కాబట్టి సో ట్రాఫిక్ సమస్య కూడా మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదనపు పోలీసు వాళ్ళని కూడా వినియోగించుకుంటున్నారా ఈ ట్రాఫిక్లో? సో ఎట్లా పనిచేస్తున్నారు ఏంటి? ఎస్ సార్. సో ఇప్పుడు వన్ వే కోసం మనము 4 షిఫ్ట్స్లో బందోబస్తు ఏర్పాటు చేశాము. సో నైట్ టైంలో మనము కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బికాజ్ నైట్ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ లేన్ చాలా ఖాళీ ఉంటుంది. సో అది రాంగ్ సైడ్ డ్రైవింగ్, వెరీ ఫాస్ట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుంది. సో అదే గుర్తుపెట్టుకొని నైట్ టైం కూడా ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రాపర్ బ్యారికేడింగ్ ఇవన్నీ కూడా చేస్తాం. జనాల సైడ్ నుంచి కూడా ఇది అపీల్ ఉంటుంది దట్ నైట్ టైంలో ఇది రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ ఇవన్నీ దయచేసి చేయవద్దు. అది చాలా డేంజరస్ ఉంటుంది. ఇట్స్ సీరియస్ లైఫ్ హెజార్డ్. సో ప్లీజ్ అవాయిడ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్ అట్ నైట్. మేడం ఇక్కడ 2 హాస్పిటల్స్ ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది, కొంత ముందుకెళ్తే అక్కడ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది. సో చాలామంది రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు. సో మనకి వన్ వే ఫ్రీ లెఫ్ట్ కాబట్టి చాలా ఫాస్ట్గా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఎలాంటి సూచనలు అక్కడ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఏంటి? ఇది అన్ని ఎన్టీఆర్ భవన్లో చూస్తే అన్ని 3 ఆర్మ్స్లో పెలికన్ సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇది జెబ్రా క్రాసింగ్స్ కూడా ఉంటుంది. అండ్ మన వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉంచుకొని పెడెస్ట్రియన్స్కి ప్రాపర్గా హెల్ప్ చేస్తున్నారు. దట్ ఇది ట్రాఫిక్కి ఆపేసి పెలికన్ సిగ్నల్ ఆన్ చేసేసి వాళ్ళకి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎప్పటి వరకు ఈ రోజు నుంచి ఈ వన్ వే ఎప్పటి వరకు అమల్లో ఉండబోతుంది? ఇది దెర్ ఇస్ నో ఎండ్ డేట్ టు ఇట్. ఇది బికాస్ మన సందర్భం ఏంటి అంటే ఇది 8th సిటీ ప్రాజెక్ట్లో ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్. ఇది కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నప్పుడు ఇది ఏర్పాటు. కొంత కన్ఫ్యూజ్ ఉంది. 1 year అంటున్నారు, 1.5 year అంటున్నారు, 2 years వరకు కూడా ఉంటుంది అంటున్నారు. సో ఏమన్నా చెప్పగలుగుతారు? అది సేమ్, ఇది కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఇది కంటిన్యూ చేస్తాం. అది ఉన్నంతసేపు కూడా కంటిన్యూ. ఎస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ఈ రోజు నుంచి కేబీఆర్ పార్కు చుట్టుపక్కల వన్ వే అమల్లోకి వచ్చింది. సో దాదాపుగా 1 year ఉండొచ్చు, 1.5 year ఉండొచ్చు ఈ యొక్క వన్ వే అమలు, లేదంటే 2 years వరకు కూడా ఉండొచ్చు. 4 షిఫ్ట్లలో ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నట్టుగా కూడా ట్రాఫిక్ డీసీపీ కాజల్ గారు చెప్తున్నారు. కాబట్టి సో కొంత మొదటి రోజు కాబట్టి ప్రయాణికులు కొంత ఇబ్బంది పడినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మనకి విజువల్స్లో చూడొచ్చు ఒకసారి. సో అటు నుంచి వస్తున్నటువంటి విజువల్స్ ఫస్ట్ మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. ఆ వెహికల్స్ అన్నీ కూడా పంజాగుట్ట వైపు నుంచి మనకి కేబీఆర్ పార్క్ అంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వైపు వస్తున్నటువంటి వెహికల్స్. సో ఆ వెహికల్స్ ఇంతకుముందు డైరెక్ట్గా చెక్ పోస్ట్ వైపు వెళ్ళిపోయాయి, కానీ ఇప్పుడు అలా వెళ్ళేందుకు వీలు లేదు. సో మనకి ఇక్కడ కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ ముందు ఆ వెహికల్స్ అన్నీ కూడా లెఫ్ట్ టర్న్ తీసుకొని అట్లా వెళ్ళాలి. సో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా తెలంగాణ భవన్, అదేవిధంగా సో మనకి అపోలో హాస్పిటల్ బస్ జంక్షన్ నుంచి స్ట్రైట్గా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే మార్గంగా ప్లాన్ చేసి పెట్టారు. సో ఎప్పటికప్పుడు వాహనదారులకు సూచనలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మన విజువల్స్లో చూడొచ్చు, వీడియో జర్నలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఇట్లా వచ్చే వాహనాలన్నీ కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలు. ఈ వెహికల్స్ అన్నీ కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇది వన్ వే కాబట్టి చాలా ఈజీగా చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు, ఈజీ అవుతుంది. కాబట్టి సో ఆ వన్ వేలో వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి సో ఇక్కడికి రాగానే మళ్ళీ కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గరికి రాగానే వెంటనే అవి పంజాగుట్ట వైపు వెళ్ళే వాహనాలు ఉంటే వెళ్ళేలా ప్లాన్ చేశారు. లేదంటే స్ట్రైట్గా మనకి క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్ళే వాహనాలు ఉంటే వెళ్ళేలా కూడా ప్లాన్ చేశారు. సో ఇక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు వాహనదారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం 4 షిఫ్ట్లలో ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి పోలీస్ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నట్టుగా కూడా ట్రాఫిక్ డీసీపీ కాజల్ చెప్తున్నారు. కాబట్టి వాహనదారులు సో మొదటి రోజు కాబట్టి సో మొదటి రోజు కొంత ఇబ్బంది పడ్డారు. సో రానున్నటువంటి రోజుల్లో ఈజీ అవుతుంది. సో ఖచ్చితంగా వాహనదారులందరూ కూడా గమనిస్తారు. కాబట్టి సో ఈ సమస్య రాను కొంత తగ్గుతుందని చెప్పేసి కూడా ట్రాఫిక్ డీసీపీ కాజల్ గారు చెప్తున్నారు. కాబట్టి సో ఫస్ట్ టైం అయితే మాత్రం సో ఈ ఎఫెక్ట్ అంటే కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమల్లో ఈ రోజు నుంచి ఉంటున్న నేపథ్యంలో చాలా ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం అయింది. ఎందుకంటే మనకి పంజాగుట్ట వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలు కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గరికి రాగానే సో ఇక్కడ మనకి లెఫ్ట్ టర్న్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్ వైపు పంపిస్తున్నారు. కాబట్టి చాలా మెల్లగా వాహనాలు రావాల్సి వస్తుంది. నాగార్జున సర్కిల్ దగ్గర మొత్తం కంప్లీట్గా జామ్ అవుతుంది, పంజాగుట్ట సిగ్నల్ దగ్గర జామ్ అవుతుంది. కాబట్టి సో ఎవరైతే ఒకవేళ ఇది మనకి
స్ట్రైట్గా అంటే పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్ వైపు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్ళి సో అక్కడ నుంచి అపోలో హాస్పిటల్ బస్ స్టాప్ నుంచి సో ఇట్లా కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చి జూబ్లీహిల్ చెక్ పోస్ట్కు రావాలి. సో అలా ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి వాహనదారులు ఈరోజు చాలామంది పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు వెళ్ళి అమీర్పేట నుంచి యూసఫ్గూడ నుంచి చెక్ పోస్ట్ వైపు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ అటు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోతుంది. కాబట్టి సో రానున్న రోజులలో కొంతమేర తగ్గుతుంది. వాహనదారులందరూ కూడా ఇప్పుడిప్పుడే అంటే ఈరోజే కాబట్టి కొంత ఇబ్బంది పడ్డారు. సో రానున్న రోజులలో అలవాటు పడతారు, కొంత ఇబ్బంది తగ్గుతుందని అంటున్నాను. అదే ఉదయం వేళల్లో కొంత ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. తర్వాత మధ్యాహ్నం కొంతమేర తగ్గినప్పటికీ కూడా సాయంత్రం పూట ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు సజావుగా ఈ యొక్క వన్ వే మార్గాన్ని వినియోగించుకొని వెళ్ళేలా కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు సూచన చేస్తూ 4 షిఫ్ట్లలో డ్యూటీ చేస్తున్నట్టుగా కూడా ట్రాఫిక్ డీసీపీ కాజల్ గారు చెప్తున్నారు. సో అదేవిధంగా మనకి నైట్ అంటే ముఖ్యంగా ఇదంతా వన్ వే కాబట్టి రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ కూడా చేసే అవకాశం ఉంటుందని కూడా అధికారులు ఎప్పుడే గుర్తించారు. కాబట్టి సో ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతామని, బారికేడ్స్ ఏర్పాటు చేస్తామని, ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ అంటే వన్ వే ఉన్నది కాబట్టి సో వాహనాలు రాత్రిపూట చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కూడా ముందే గుర్తించారు. కాబట్టి సో అట్లా అంటే ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి సో ఈ రోజు నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే అమల్లో ఉంది. కాబట్టి సో వాహనదారులందరూ కూడా ఈ యొక్క సూచనని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ డీసీపీ కాజల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజునస్ కేబీఆర్ పార్క్ నుంచి.